మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సాయంకాలం వేళ ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ప్రతి గురువారం కూడా సాయంకాలం మనం క్రమం తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని లేఖనములను అధ్యయనం చేస్తున్నాం. మరి దేవుని యొక్క లేఖనములను అధ్యయనం చేసేవారు దేవుని దృష్టిలో వారు ధన్యులు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని దృష్టిలో ఎవరు ధన్యులు అని మనం ఆలోచిస్తే, దేవుని యొక్క ప్రవచన వాక్యములను అనగా మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం కలిపి 66 గ్రంథాలలో కూడా దేవుడు వ్రాయించినటువంటి సంగతులను చదువువారు, అలాగే వాటిని వినువారు, అలాగే వాటిని గైకొనువారు దేవుని దృష్టిలో ధన్యులు. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని దృష్టిలో ధన్యులుగా పిలువబడడానికి దేవుని యొక్క లేఖనములను దేవుడు మనకు ఒక గిఫ్ట్గా, బహుమానంగా మనకు విశ్వాసులకు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క వాక్కును, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం, వినడం, అలాగే దాని ప్రకారంగా పాటించడం ఎంతో గొప్ప విషయం అండి. కాబట్టి దేవుని దృష్టిలో మనందరూ కూడా ధన్యులే. కాబట్టి సాయంకాల వేళ కూడా అటువంటి ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒక క్రమమైన రీతిలో, సిస్టమాటిక్ వేలో, అలాగే ఒక లోతైన విధానంలో, ఇన్డెప్త్ వే మనము అధ్యయనం చేసినప్పుడు అలా అంత మాత్రమే కాకుండా దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఒక ప్రాక్టికల్ అప్రోచ్తో, అట్ ద సేమ్ టైం లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ అప్రోచ్. ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీస్ అనేది కూడా మనం ఏదో కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యంలో విషయాలను గ్రహించినప్పుడు, నూతనమైన సంగతులు మనం తెలుసుకున్నప్పుడు తద్వారా వాటిని మన జీవితానికి అన్వయించుకొని మన జీవితమే మారాలి అనే ఒక ఉద్దేశంతో, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే గోల్తో ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ చేస్తున్నాం. మీ అందరికీ ఆ విషయం తెలుసు. గత కొద్ది వారాలుగా మనము క్రొత్త నిబంధనలోని 2వ విభాగం, క్రొత్త నిబంధనను బైబిల్ పండితులు 5 విభాగాలుగా చేశారు. ఫస్ట్ డివిజన్ ఏంటి అంటే గాస్పెల్స్ అని పిలుస్తారంటే మొదటి 4 మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు అనే విభాగం కిందకి మనం తీసుకురావచ్చు. సెకండ్ సెక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ద చర్చ్ హిస్టరీ, సంఘ చరిత్ర. ఆ సంఘ చరిత్ర అనేది మనకు ఒకే ఒక పుస్తకం ఉంది, అదే అపోస్తుల కార్యములు, బుక్ ఆఫ్ యాక్ట్స్. ఇంకా తర్వాత 3వ సెక్షన్ ఏంటంటే పౌలు రాసిన పత్రికలు, పాల్స్ లెటర్స్. అవి మనకు సుమారు 14 పత్రికల దాకా మన కొత్త నిబంధనలో ఉన్నాయి. ఇక తర్వాత సెక్షను జనరల్ ఎపిసోడ్స్, జనరల్ లెటర్స్ అని పిలుస్తారు, సాధారణ లేక సామాన్య పత్రికలు, అవి 7 ఉన్నాయి. ఇక చివరి సెక్షన్ 5వది ప్రాఫెసీ, ప్రవచనం. అందులో ఒక పుస్తకం ఉన్నది, అదే ప్రకటన గ్రంథం. ఇలాగా బైబిల్ పండితులు మనకు బైబిల్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఆ రీతిగా 5 విభాగాలు చేయడం జరిగింది. ఈ 5 విభాగాల్లో మనం ఇదివరకే మొదటి విభాగమైనటువంటి గాస్పల్స్ ని, సువార్తల్ని కంప్లీట్ చేసుకున్నాం. ఒకవేళ ఎవరైనా కొత్తగా కనుక మన గ్రూప్ లో జాయిన్ అయి ఉంటే దయచేసి ఈ ఛానల్లోకి, మన యూట్యూబ్ ఛానల్ ఉంది, పాస్టర్ ప్రభు కుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్ అనే ఛానల్లోకి మీరు వెళ్తే సుమారు ఒక 60 సెషన్స్, 60 టీచింగ్ సెషన్స్ మనం చేశాం. మొదటి 4 సువార్తలను ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పినటువంటి బోధలు, ఆయన చేసిన పరిచర్య అనే సబ్జెక్ట్ ని అందులో టీచ్ చేయడం జరిగింది. రెగ్యులర్ గా అటెండ్ అవుతున్న వారికి తెలుసు. ఒకవేళ కొత్తగా ఎవరైనా ఈరోజు జాయిన్ అయి ఉంటే దయచేసి మీరు అవి రెఫర్ చేయండి. ఆ ఛానల్లోకి వెళ్ళి మీ ఫ్రీ టైంలో ఒక్కొక్కటి మీరు చూడొచ్చు. ఇక 2వ సెక్షన్ లోకి మనం ప్రవేశించాం, అదే సంఘ చరిత్ర, చర్చ్ హిస్టరీ. అందులో మనకు ఒక పుస్తకం ఉన్నది, అపోస్తుల కార్యములు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఎందుకంటే దేవుడు అపోస్తులను ఎన్నుకొని ఈ భూమి మీద అధికారికంగా, అఫీషియల్ గా
సంఘాన్ని ప్రారంభించినటువంటి పుస్తకమే అపోస్తుల కార్యములు. ఒక దైవజనుడు చెప్పినట్టుగా ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనము అపోస్తుల కార్యములు అని పిలవడం కంటే కూడా పరిశుద్ధాత్మ కార్యములు అని పిలిస్తే బాగుంటుంది అని చెప్పారు. ఎందుకంటే ఈ పుస్తకంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు అధికారికముగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినటువంటి సందర్భం ఇక్కడ ఉంది ఈ పుస్తకంలో. అలాగే దేవుడు అపోస్తులను ఏ రీతిగా మరి ఆయన ఎన్నుకున్నారు, తన శక్తి చేత, తన జ్ఞానము చేత ఏ రీతిగా వారిని నింపి వారిని అద్భుతంగా ఆయన వాడుకున్నారు ప్రపంచవ్యాప్తంగా, స్టార్టింగ్ ఫ్రమ్ జెరూసలేం. అపోస్తుల కార్యముల కీ వర్స్ ఎవరైనా చెప్పగలరండి? ఇంతకుముందు సెషన్స్ అటెండ్ అయినటువంటి వాళ్ళు చెప్పండి దయచేసి. వాట్ ఈస్ ద కీ వర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్? యాక్ట్స్ 1:8 సార్. yes, యాక్ట్స్ 1:8. సురేష్ కదా? ఓకే, yes sir. Okay, good సురేష్. ఓకే, యాక్ట్స్ 1:8 ఈస్ ద కీ వర్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తుల కార్య గ్రంథానికి మూల వచనము లేక ముఖ్య వచనం ఏంటంటే మొదటి అధ్యాయం 8వ వచనం. సో ఆ మొదటి అధ్యాయం 8వ వచనాన్ని ఎవరైనా అంటే మెమరైజ్ చేసి ఉంటే చెప్పండి, లేదంటే మీరు చూసైనా చదవండి, పర్లేదు. ఒకసారి చదవండి ప్లీజ్. రీడ్ దట్ కీ వర్స్. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. జెరూసలేము, యూదయ, సమరయ, భూదిగంతల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. ఓకే, రైట్. అదండి, దట్ ఈస్ ద కీ వర్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, చివరికి భూ దిగంతముల వరకు మీరు నా కొరకే సాక్షులై ఉందురు అని ప్రభు చెప్పినటువంటి మాట అక్షరాల శిష్యుల జీవితంలో అది నెరవేర్చబడుతూ ఉంది. మరి అపోస్తుల కార్యం మొదటి పార్ట్ మీరు కనుక తీసుకుంటే ఏ రీతిగా యెరూషలేం అంటే వారు ఉన్నటువంటి స్థానిక స్థలం. ఓకే, యెరూషలేం. తర్వాత మీరు కనుక మ్యాప్ లో చూస్తే ఇజ్రాయేల్ మ్యాప్ లో కనుక మీరు చూస్తే, మన బైబిల్స్ కి చివరిలో మ్యాప్స్ అని ఉంటాయి కదండి, అది కనుక మీరు చూస్తే మరి ఆ యొక్క ఇజ్రాయెల్, పాలస్తీనా, అప్పట్లో పాలస్తీనా అని పిలబడింది. క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అనే ఒక మ్యాప్ ఉంటదండి, బైబిల్లో చివరిలో ఉంటది. ఆ మ్యాప్ కనుక మీరు చూస్తే అందులో యెరూషలేం మీరు కీ సెంట్రల్ లొకేషన్ గా కనుక తీసుకుంటే ఆ యొక్క యెరూషలేంకి క్రింద భాగంలో అంటే మనకు దక్షిణ భాగంలో సౌత్ వైపు మీరు కనుక చూస్తే యూదయ అనే ప్రాంతం మీకు కనిపిస్తుంది. ఓకే, యెరూషలేంకి క్రింద భాగం అంటే దక్షిణ భాగంలో మీకు ఇక్కడ క్రింద యూదయ ఉంటది. అలాగే యెరూషలేంకి పైన ఉత్తర భాగం నార్త్ సైడ్ కనుక మీరు చూస్తే అక్కడ సమరయ పట్టణం మీకు కనిపిస్తుంది, సమరయ ప్రాంతం మీకు కనిపిస్తుంది. ఓకే, యూదయ, యెరూషలేము, యూదయ, సమరయ. ఓకే, ఇక ఆ దినాల్లో ప్రభువు వారిని స్థానికంగా యెరూషలేం ప్రాంతంలో తన మహిమ కొరకు ఉపయోగించుకున్నారు. సువార్త ప్రకటించబడడానికి, సంఘము స్థాపించబడడానికి అనేక మంది యూదులేమి అన్యులేమి అందరూ కూడా మరి సత్య సువార్తను తెలుసుకోవడానికి ప్రభువు వారికి అవకాశం ఇచ్చారు. యెరూషలేము తర్వాత యూదయ, సమరయ, ఇంకా భూ దిగంతముల వరకు. అంటే మీరు ఇక అపోస్తుల కార్యగ్రంథం చివరి అధ్యాయమైన 28వ అధ్యాయానికి వెళ్తే అక్కడ దేవుడు పౌలు ఉపయోగించుకొని పౌల్ని రోము ప్రాంతము లేక స్పెయిన్ ప్రాంతం వరకు కూడా మరి సువార్త విస్తరించడం మనం చూస్తాం. అంటే అపోస్తుల కార్యముల గ్రంథము ఎండ్ అయ్యే సమయానికే దేవుడిచ్చిన ఆ వాగ్దానము నెరవేరింది. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, చివరికి భూ దిగంతముల వరకు కూడా దేవుని యొక్క నామము ప్రకటించబడింది, సువార్త ప్రకటించబడింది. అనేక మంది ప్రభువుని ఎరగడం జరిగింది. సంఘము స్థాపించడం, సంఘము అభివృద్ధి చెందడం, విస్తరించడం కూడా జరిగింది. రైట్. సో కాబట్టి అది మర్చిపోవద్దు మీరు దయచేసి. అది కీ వర్స్, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. సరే, మనం ఇదివరకే 5 అధ్యాయాలు మనం ఇదివరకు కూడా స్టడీ చేసామండి. మరి ఈరోజు 6వ అధ్యాయాన్ని మరి మనము అధ్యయనం చేసుకోబోతున్నాం. సో కాబట్టి దయచేసి మీరు నోట్స్ రాసుకునేవారు మీరు రెడీగా మీరు పెన్ను, ఓకేనా, 6వ అధ్యాయానికి తెరిచి ఉంచండి మీ బైబిల్ గ్రంథాన్ని. మరి మనం దాన్ని ఈరోజు అధ్యయనం చేసుకోబోతున్నాం. ఓకే, ఈ యొక్క
స్లైడ్ మీరు చూస్తున్నారు కదా. 6వ అధ్యాయానికి మనం ఒక టైటిల్ ఇవ్వాలి అంటే, ఒక అంశం, లేకపోతే వాట్ ఈస్ చాప్టర్ 6 ఈజ్ ఆల్ అబౌట్. 6వ అధ్యాయంలో ఉన్న విషయాన్నంతా కూడా ఒక ముక్కలో చెప్పాలి, ఒక మాటలో చెప్పాలి అంటే అక్కడ నేను రాస్తాను కదండి. ఇక్కడ టైటిల్, ప్లీజ్ రీడ్ ద టైటిల్. In-depth Bible study on Acts 6, Ah. Spirit-filled service and witness. ఓకే, చాలండి. స్పిరిట్ ఫిల్డ్ సర్వీస్ అండ్ విట్నెస్ అంటే 6వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన అంశం. అంటే ప్రతి చాప్టర్ కి మనం ఒక అంశం, థీమ్ ఉంటుంది, లేక టాపిక్, లేక టైటిల్ అని పిలుస్తాం. ఓకే, సో ఆ థీమ్ ని మనం దృష్టిలో ఉంచుకొని అధ్యాయాన్ని అంతా కూడా చదవాలి. సో ఈ అధ్యాయానికి మనం ఒక టైటిల్ ఇవ్వాల్సి వస్తే we can give this title, Spirit filled service and witness. ఓకే, ఆత్మ చేత నింపబడినటువంటి పరిచర్య మరియు సాక్ష్యము. ఓకే, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పరిచర్య, సాక్ష్యము ఎలా ఉంటుందో ఈ అధ్యాయంలో మరి మనము నేర్చుకోబోతున్నాం. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ఆర్ ద మినిస్టర్ ఆఫ్ గాడ్. ఓకే, విశ్వాసులకైనా అలాగే దేవుని సేవ చేసే వారికైనా కూడా ఆత్మచేత నింపబడినటువంటి పరిచర్య మరియు ఆత్మచేత నింపబడినటువంటి ఆ సాక్ష్యకరమైన జీవితము, లేక మనము సాక్ష్యం ఇచ్చేటటువంటి ఆ యొక్క జీవితము మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, రైట్. ఇది చిన్న అధ్యాయం అండి. ఇందులో 15 వచనాలే ఉంటాయి. ఇది మనము సులువుగా మీరు అర్థం చేసుకోవడానికి నేను 2 విభాగాలు చేశాను. I have made 2 divisions in chapter 6. ఓకే, ఆ 2 డివిజన్స్ ఏంటో, 2 విభాగాలు ఏంటో స్లైడ్ మీద చూస్తున్నారుగా. దయచేసి ఎవరైనా చదవండి. ఈ 1-2 పాయింట్స్ చదవండి. Spirit-filled administration in the church. సెకండ్ అండి, Stephen's spirit-filled witness and persecution. ఎస్. ఓకే, ఇది చిన్న అధ్యాయము. We have only 15 verses in this chapter. సో ఈ 15 verses ఉన్నటువంటి చాప్టర్ మనం 2గా చేస్తే 1 to 7 verses లో మొదటి 7 వచనాల్లో స్పిరిట్ లెడ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద చర్చ్, సంఘములో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి సంఘాన్ని ఎలా నడిపించాలో మనకు ఒక మంచి మోడల్, ఒక నమూనా ఓకే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో అంటే ఎనీ చర్చ్ irrespective of denominations now, if you want to lead a congregation, a church that is spirit led or spirit driven or spirit controlled, okay, administration ఎలా ఉండాలి మరి. okay, so మనకి we have different types of administrations when you look at different denominations across the globe. అయితే అపోస్తల కార్యాల గ్రంథంలో we have a model, okay, of how our administration should be if our church is led by the Lord or by the Holy Spirit in specific way. ఓకే అండి, అది మనం చూడబోతున్నాం మొదటి 7 వచనాల్లో. ఇక రెండవ విభాగం మీరు చదివినట్టుగా స్టీఫెన్స్ స్పిరిట్ ఫిల్డ్ విట్నెస్ అండ్ పర్సిక్యూషన్. సో ఇక్కడ మరి మనము ఏ రీతిగా స్టెఫను ఆత్మచేత నింపబడి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము, అలాగే దానికి స్పందనగా ఆయన ఎదుర్కొన్నటువంటి ఒక వ్యతిరేకత, హింస అనేది కూడా ఈ అధ్యాయంలో మనకుంది. సో అది కూడా మనము డీటెయిల్డ్గా వర్స్ బై వర్స్ స్టడీ ఇప్పుడు మనం చేయబోతుంటుండగా జస్ట్ కీప్ దీస్ 2 things ఇన్ మైండ్. ఓకే, 2 విషయాలు కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. దృష్టిలో ఉంచుకొని మనం ఈ అధ్యాయాన్ని చదువుదాం. రైట్, ఎవరైనా ఒకరు మరి మైక్ ఆన్ చేసుకొని మొదటి 7 వచనాలు చదవండి. ప్లీజ్ రీడ్ verses 1 to 7. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని వివరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్ట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా,
ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థనయందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక వాడును అగు నికోలాసు వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తలులైన నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. రైట్, చాలండి, థ్యాంక్ యూ. గమనించండి, ఈ 7 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇందులో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, ఎవరైనా ఈ హెడ్డింగ్ చదవండి. వాట్ డు వి సీ ఫ్రమ్ వర్సెస్ 1 to 7? Appointment of the 7. 7, ఎస్, అపాయింట్మెంట్ ఆఫ్ ద 7. 7 పెద్దలను నియమించడం అనే అంశం గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఒకసారి మనము బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి చూస్తే, ఆదిమ సంఘం ఎప్పుడైతే మరి అధికారికముగా పెంతెకోస్తు దినమున ప్రారంభించబడిందో, ఎవరైతే మరి ఆ దినాన పేతురు ద్వారా సందేశాన్ని, సువార్తను విని తమ హృదయంలో మరి పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మాను తీసుకుని అందరూ కూడా ఇంకా సంఘములో చేర్చబడ్డారు. ఆ రీతిగా ఆదిమ సంఘము, ఎర్లీ చర్చ్ హ్యాస్ బిగాన్. ఆదిమ సంఘం ఆ రీతిగా ప్రారంభించబడింది. ఇక దాని తర్వాత మరందరూ కూడా అపోస్తలులు దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటలను మరి వారు బోధిస్తూ ఉన్నారు. ఇక అందరూ కూడా మనం 2వ అధ్యాయంలో చూసినట్టుగా 2:42లో మనం చదువుకున్నట్టుగా వారు 4 విషయాల్లో ఎడతెగక వారు ఉన్నారు. ఎవరైనా మరి మైక్ ఆన్ చేసుకుని చెప్పగలరా? ఏ 4 విషయాలలో ఆదిమ సంఘస్థులందరూ కూడా, అటు విశ్వాసులు ఇటు అపోస్తులు అందరూ కూడా ఎడతెగక ఉన్నారు? అంటే ఏ 4 విషయాలు వాళ్ళు రెగ్యులర్ గా చేస్తూ ఉన్నారు? Can you name those 4 things? Widows neglected in food distribution. కాదండి, నేను చెప్తుంది ఆదిమ సంఘము ఒక 4 విషయాలు రెగ్యులర్ గా చేస్తూ వచ్చారు. ఏంటి ఆ 4 విషయాలు? అది మనకు 2వ అధ్యాయం 42లో నేను మీకు ముందే చెప్పాను. ఒకసారి జస్ట్ రిమైండ్ చేస్తున్నాను, ఒకసారి గుర్తుంటే చెప్పండి. మరి ఏ 4 విషయాల్లో ఆదిమ సంఘము ఎడతెగక అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు? బోధయందును, సహవాసమందును, రొట్టె ఆ. విరుచుటయందును, ప్రార్థన యందును. ఓకే, ఆ 4 విషయాలండి. కావాలంటే మీరు నోట్ చేసుకోండి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఓకే, ఆ 4 విషయాల్లో వాళ్ళు ఎడతెగక చేస్తూ వచ్చారు. సో దట్ ఈస్ హౌ ఓకే దే వర్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఆ రీతి వారు ఎదుగుతూ వచ్చారు. క్రమంగా అవన్నీ కూడా పాటిస్తూ వచ్చారు. సో కాబట్టి ఇంతకుముందు మనం 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, చివరికి 5వ అధ్యాయాన్ని కూడా లాస్ట్ వీక్ లో కూడా నేను కొన్ని విషయాలు మీతో చెప్పాను. సో ఆ రీతిగా వారు చక్కగా దేవునిలో మరి ప్రార్థనలో వాక్యం నేర్చుకునే విషయంలో ఆసక్తిని చూపించి ఎదుగుతూ వచ్చారు. అయితే మరి కొన్ని రకాల సమస్యలు కూడా సంఘము ఎదుర్కోవలసి వచ్చింది. సో సంఘము కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సంఘం ఇప్పుడు కూడానండి, చరిత్రలో కూడా మీరు కనుక చూస్తే చర్చ్ ఫేస్డ్ 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్. 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏంటి 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఇంటర్నల్ స్ట్రగుల్స్, ఎక్స్టర్నల్ ప్రెషర్స్. ఓకే, అంతర్గత సమస్యలు, అలాగే బయట నుండి వచ్చినటువంటి ఒత్తిళ్లు లేక సవాళ్ళు. సంఘం ఎప్పుడు కూడా ఆదిమ సంఘం నుంచి ఈనాటి వరకు కూడా ఓకే చర్చ్ ఆల్వేస్ ఫేస్డ్ 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏంటి అంటే 2 types ఏమని చెప్పానండి? 1, ఇంటర్నల్ స్ట్రగుల్స్, ఎక్స్టర్నల్ ప్రెషర్స్. ఇంటర్నల్ స్ట్రగుల్స్, ఎక్స్టర్నల్ ప్రెషర్స్. ఓకే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 6వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో వన్ ఆఫ్ ది ఇంటర్నల్ స్ట్రగుల్స్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. సంఘము అంతరంగము అంటే సంఘము లోపలే క్రియేట్ అయినటువంటి ఒక సమస్య,
వచ్చినటువంటి సమస్యని ఇక్కడ మరి మనం చూడబోతున్నాం. అక్కడ చూడండి, మొదటి వచనంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఓకే, గమనించండి, ఇక్కడ రెండు రకాల మరి యూదుల గుంపులను మనం ఇక్కడ చూస్తున్నాం. దెర్ ఆర్ 2 types ఆఫ్ జూయిష్ పీపుల్. ఓకే, సో వన్ ఎవరంటే నేటివ్ హీబ్రూస్ అన్నమాట. అంటే ఎవరైతే పాలస్తీనా, అప్పటి కాలంలో మరి పాలస్తీనాగా పిలువబడింది కదా, కాబట్టి ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి యూదులు, ముఖ్యంగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైలు, ఓకే, వీరందరూ కూడా వారేమో స్థానికంగా ఉన్నటువంటి హెబ్రీయులు. ఆ రోజుల్లో మరి వేరే వేరే ప్రాంతాలకు కూడా అనేకమైన కారణాల చేత చెదిరిపోయినటువంటి యూదులు కూడా ఉన్నారు. వారిని హెల్లెనీయులు అని పిలిచేవారు. దే కాల్ దెమ్ హెల్లెనిస్ట్స్ అని పిలిచేవారు. సో వాళ్ళు యూదులే, హెబ్రీయులే, కానీ వారు పాలస్తీనా నుండి బయటకు వెళ్ళిపోయి ఇక గ్రీకు భాష మాట్లాడుతూ ఓకేనా గ్రీకు సంస్కృతులు వారు పెరిగినటువంటి వారు. అయితే ఏం జరుగుతుంది, వారు కూడా మరి చాలా సందర్భాలలో ముఖ్యంగా మరి వారి పండుగలను ఆచరించడానికి యెరూషలేంకి వస్తుండేవారు. ముఖ్యంగా మరి యూదులు ఆచరించే 3 పండుగలకు ఖచ్చితంగా అందరూ కూడా ఏ ప్రాంతాలకు, దేశాలకు చెదిరిపోయినా, స్కాటర్ అయిపోయినా అందరూ మాత్రం అక్కడికి వచ్చేవారు. అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, మరి హెబ్రీ భాష అంటే యూదులు, స్థానికమైనటువంటి యూదులు ఏం చేసేవారు, ఆ గ్రీకు భాష మాట్లాడేటువంటి విధవరాండ్ర మీద చిన్న చూపు చూసేవారట. ముఖ్యంగా అన్నం వడ్డించే విషయంలో ఓకేనా వారికి చిన్న చూపు చూశారు అని వీరేం చేశారంటే, గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు ఈ యొక్క హెబ్రీల మీద వారు సనగడం ప్రారంభించారు, లేక వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నాయకులు. ఓకేనండి. సో కాబట్టి 2 రకాల యూదులు ఉన్నారు, స్థానిక యూదులు, అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి హెల్లెనీయులు. ఓకే, హెల్లెనిస్ట్స్ అని వాళ్ళని పిలుస్తారు. సో కాబట్టి ఇప్పుడు వారు, ఆ హెల్లెనిస్ట్స్, ఈ స్థానిక యూదుల మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే, ఆ గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్ర మీద మరి చిన్న చూపు చూస్తున్నారు, మరి ముఖ్యంగా అన్నము వడ్డించే విషయంలో అక్కడ సమస్య అనేది ఏర్పడింది. సో ఇక్కడ మొదటి వచనంలో మనకేం కనిపిస్తుంది, వాట్ డు యు సీ ఇన్ వర్స్ 1, దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఓకే, సమస్య వచ్చింది. ఓకే, సో దీన్ని బట్టి ఆలోచిస్తే మనం గమనించండి, ప్రతి చోట సమస్యలు అనేవి కామన్. ఇప్పుడు ప్రతి విషయానికి వస్తే ప్రతి సంఘంలో సమస్యలు అనేవి ఉంటాయి. చెప్పండి, ప్రపంచంలో ఎక్కడైనా సమస్య లేని సంఘము అనేది ఎక్కడైనా ఉందా? చెప్పండి, ప్లీజ్ ఆన్సర్. ఇస్ దేర్ ఎనీ చర్చ్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ వితౌట్ ఎనీ ప్రాబ్లం? చెప్పండి, సమస్య లేని సంఘం ఏదైనా ఉందా ప్రపంచంలో? ఉందా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. సమస్య లేని ప్రతి సంఘంలో కూడా సమస్యలు ఉంటాయి. దేర్ ఇస్ నో చర్చ్ ఇన్ ద వరల్డ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. సమస్య లేని సంఘం అంటూ ప్రపంచంలో ఏది లేదు అంటే దాని అర్థం ప్రతి చోట, ప్రతి సంఘంలో ఏదో ఒక సమస్య ఉంటది కదండి. దట్ ఈస్ ది అండర్లైన్ ఫ్యాక్ట్. అది వాస్తవం, రియాలిటీ అదనమాట. సో కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ దట్ అక్కడ అసలు ఎక్కడా కూడా అసలు సమస్యలే ఉండకుండా ఓకేనా పరలోకం లాగా ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. ఎందుకంటే మనం ఇంకా భూమి మీద ఉన్నాం. సో మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తక్కువ మంది ఉంటే అక్కడ ఆ సంఘంలో తక్కువ సమస్యలు, ఎక్కువ మంది ఉన్నారు కూడా సంఘంలో, దాని అర్థం ఏంటి, ఎక్కువ సమస్యలు ఉంటాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో దట్ ఈస్ ఓకే, దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అయితే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ సమస్య ఉంది అని ఇక సమస్య మీదే మనం దృష్టి పెట్టి ఇక ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని ప్రజలు, దేవుని విశ్వాసులు కానీ, దేవుని సేవకులు, దేవుని సేవ చేసేవారు కానీ సమస్య వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓకే, దట్స్ ద గుడ్ న్యూస్. సో ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఉంది, గుడ్ న్యూస్ ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద అర్లీ చర్చ్. ఆదిమ సంఘంలో ఒక సమస్య ఉంది. ఓకే, ఆ యొక్క గ్రీకు భాష మాట్లాడేటటువంటి హెలెనీయులు, ఆ విధవరాండ్ర మీద ఈ యొక్క స్థానిక యూదులు, హెబ్రీయులు మరి వివక్ష, పార్షాలిటీ చూపిస్తున్నారు అన్నం వడ్డించే విషయంలో. దట్ ఈస్ అ ప్రాబ్లం. అయితే నెక్స్ట్ ఏంటి? ప్రాబ్లం గానే ఉండిపోలేదు. ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం, పరిష్కారం కోసం అపోస్తులందరూ కూడా ప్రయత్నించారు. ఓకే, అది రీడ్ వర్స్ 2. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. లేక కింద ఫుట్ నోట్స్ లో ఉంది, బల్ల యొద్ద పరిచర్య చేయుట యుక్తము కాదు అని 12 అపోస్తులు కూడా ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని అక్కడున్న వారందరికీ కూడా తెలియజేశారు. ఏంటి అంటే చూడండి, ఇక్కడ సమస్య అయితే వచ్చింది. ఓకే, వి అండర్స్టాండ్ దట్. ఓకే, దాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం, అది మాకు తెలుసు. అయితే ఇప్పుడు మేము వచ్చి ఈ అన్నం వడ్డించే దగ్గర కూడా మేమే ఇన్వాల్వ్ అయిపోయి, ప్రతి విషయంలో ఇక మేమే ఇన్వాల్వ్ అయిపోయి, అన్ని విషయాలు కూడా ఇంకా మేమే ఇక ఇన్వాల్వ్ అయిపోయి అన్ని చేయడము యుక్తమైనది కాదు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుని సేవ చేసేవారు ముఖ్యంగా, మనం దేవుని సేవకులు కదా కాబట్టి ఇక అన్నీ మనమే చేయాలి, అన్నిట్లో మనమే ఇన్వాల్వ్ అయిపోవాలి, అన్ని విషయాల్లో మనం ఇంక ఇంటర్ఫియర్ అయిపోవాలి. ఓకేనా? మనం ఇంకా ఆల్రౌండర్గా ఉండిపోవాలి. ఓకే, క్రికెట్ లాంగ్వేజ్ యూజ్ చేయాలంటే ఆల్రౌండర్ కదా అంటారు కదా, అలాగా మనం అనుకుంటాం. కానీ అది సరైన పద్ధతి కాదు. ఓకే, సో ఇక్కడ అపోస్తలులు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మేము 2 పనులు చేయడానికి మాత్రమే దేవుని చేత అపాయింట్ చేయబడ్డాం, నియమించబడ్డాం. ఏంటండి ఆ 2 పనులు ఏంటి చెప్పండి? Based on verse 2, tell me those 2 important things that they were to focus on. మైక్ ఆన్ చేసుకుని చెప్పేవారు. వాక్యం బోధించుట యందును ప్రార్థన యందు. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. సో కాబట్టి అవి 2 మేము చేస్తాం. ఎందుకంటే ప్రభు మమ్మల్ని అందుకొరకై పిలిచాడు, సువార్త ప్రకటించుటకు, మరి వాక్యమును బోధించుటకు, అలాగే ప్రార్థన చేయుటకు దేవుడు మనం పిలిచాడు. కాబట్టి మేము ఆ 2 పనులు చేయడానికి మేము సంపూర్ణంగా మమ్మల్ని మేము ఇచ్చుకుంటాం, సమర్పించుకుంటాం. రైట్, వీఆర్ డెడికేటెడ్ ఫుల్ టైమ్ టు డూ దీస్ 2 థింగ్స్, ప్రేయర్ అండ్ ద వర్డ్. ప్రార్థన, వాక్యము. ఓకే, అయితే మిగతా పరిచర్య ఏదైతే ఉందో సంఘంలో అది కూడా ప్రాముఖ్యమే. కాబట్టి దాన్ని ఏం చేస్తాం, అది కూడా నెగ్లెక్ట్ చేయబడకుండా ఉండాలి అంటే, వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటున్నాయో వాటిని పరిష్కరించడానికి మేమేం చేస్తామంటే, అన్ని విషయాల్లో మేమే ఇంటర్ఫియర్ అవ్వకుండా, ఓకే, అలాంటి పరిచర్యను చూసుకోవడానికి చిన్న చిన్న విషయాలు, సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి క్రమంగా ఒక మినిస్ట్రీ, అంటే పరిచర్య ఏదైతే ఉందో అక్కడ సేవ జరగాల్సిన సేవ, ముఖ్యంగా ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కదండి. అన్నం వడ్డించే విషయంలో సమస్య వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఆ అన్నం వడ్డించే విషయంలో సమస్య వచ్చింది కాబట్టి దాన్ని పరిష్కరించడానికి ఏం చేయబోతున్నామంటే, కొంతమందికి ఆ యొక్క పని, ఆ బాధ్యతను మేము అప్పగించబోతున్నాం అని అక్కడ అపోస్తలులు చెప్పారు. సో 2వ వచనం నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటి అంటే, ఓకే, వాట్ డు వి లెర్న్? ద మెయిన్ థింగ్ ఈజ్ అవర్ ప్రయారిటీ ఇన్ లైఫ్. ఓకే, విశ్వాసులైనా లేక దేవుని సేవకులైనా చూడండి, వారు మా జీవితంలో మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? వాట్ షుడ్ బి మై ఫస్ట్ ప్రయారిటీ ఇన్ లైఫ్? ఓకే, కాబట్టి ప్రైమరీ థింగ్స్ ఏంటి, సెకండరీ థింగ్స్ ఏంటి అనే ఒక క్లారిటీ మనకు ఉండాలండి.
విశ్వాసులుగా కూడా మనకు క్లారిటీ ఉండాలి. దేవుని సేవ చేసేవారు ఎవరైనా ఈ గ్రూప్లో ఉంటే మనకు కూడా అటువంటి క్లారిటీ ఉండాలి. మన జీవితంలో దేనికి మరి మనం ప్రాధాన్యత ఇవ్వాలి? వాట్ షుడ్ బి యువర్ మెయిన్ ప్రయారిటీస్, ప్రైమరీ థింగ్స్, వేటి మీద మనం ఫోకస్ చేయాలి మన జీవితంలో అవి. ఇక తర్వాత సెకండరీ, ఒక రెండవ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి మనం అనేది ఒక క్లారిటీ ఉండాలి. లేదనుకోండి, ఓకే, ఇఫ్ యు మిస్ప్లేస్ ప్రయారిటీస్, దెన్ దట్స్ వేర్ ద మెయిన్ ప్రాబ్లం లైస్. పెద్ద సమస్య ఎక్కడొస్తుందంటే మనం ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం, ఇవ్వాల్సిన దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగతా వాటికి ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, అక్కడే ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకే దాన్ని జనరల్గా ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇఫ్ యూ మేజర్ ఆన్ ద మైనర్ థింగ్స్, ఓకే, అంటే పెద్ద విషయాలకు ఇవ్వాల్సిన వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా వాటిని చిన్నగా చూసి చిన్న వాటిని పెద్దగా చూసామనుకోండి, అక్కడే సమస్య. దట్స్ వేర్ ద ప్రాబ్లం లైస్. సో whereas apostles are very very clear as per their priorities. వారి ప్రాధాన్యతల విషయంలో మాత్రం వారు చాలా స్పష్టంగా ఉన్నారు. they were very clear about their priorities. ఏంటి వాళ్ళ ప్రయారిటీస్? ఇంకోసారి చెప్తారా? 2 priorities. దేనికి ప్రయారిటీ ఇచ్చారండి? మైక్ ఆన్ చేసుకుని చెప్పండి చెప్పేవారు. మిగతా వారు ఎవరైతే సైలెంట్గా ఉన్నారో మాట్లాడకుండా వాళ్ళు చెప్పండి. బైబిల్ స్టడీ కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. చెప్పండి మిగతా వారు, ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వండి. ఏ 2 విషయాలకు వారు ప్రాధాన్యత ఇచ్చారు అపోస్తలులు? వాక్యము, రెండవది ప్రార్థన. ఎస్, రైట్, ఓకే, అవి 2. రైట్. ఇప్పుడు 3వ వచనం చదవండి. Please read verse 3. ఎవరైనా ఒకరు 3వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనండి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఓకే, సో ఇక్కడ దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ సొల్యూషన్ నౌ. ఒక సమస్య అయితే ఏర్పడింది. సమస్యను సమస్యగా వారు వదిలిపెట్టలేదు, దాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. అయితే వెంటనే దాన్ని అడ్రస్ చేశారు, వెంటనే పరిష్కరించాలని వారు ప్రయత్నించారు. కాబట్టి వారు ఏం చేశారు? సో కాబట్టి మేము ఏం చేయబోతున్నామంటే, ఈ పరిచర్య దగ్గర అన్నం వడ్డించే చోట ఎక్కడైతే సమస్య తలెత్తుతుందో దాన్ని పరిష్కరించడానికి మేము కొంతమందిని నియమించబోతున్నాం, మేము కొంతమందిని ఏర్పాటు చేసుకోబోతున్నాం, సెలెక్ట్ చేసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఆ సెలక్షన్ ప్రాసెస్ చూడండి ఎలా ఉంది. ఇప్పుడు చూడండి, చెప్పండి, ఇప్పుడు ఏ పరిచర్యకు వారు కొంతమందిని ఎన్నుకోబోతున్నారు? ఏ పరిచర్యకు అని చెప్పానండి? విధవరాళ్లకు భోజనం వడ్డించు. ఆ పరిచర్య విషయంలో వారు కొంతమందిని ఎటువంటి వ్యక్తులు ఎన్నుకోబోతున్నారు? మనం గనక 3వ వచనాన్ని చూస్తే, ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందినటువంటి 7 మనుషులను ఏర్పాటు చేసుకోబోతున్నారు. చూడండి, వారు చేసే పని ఏంటంటే అన్నం వడ్డించే విషయం కదండి. సాధారణంగా ఎక్కడైనా మన సంఘాల్లో లేకపోతే ఓకేనా మినిస్ట్రీస్లో మరి అన్నం వడ్డించడానికి సాధారణంగా ఎవరు వాళ్ళు విల్లింగ్గా వచ్చి ముందుకు వస్తే మేము చేస్తామండి పని అంటే మరి వాళ్ళని ఓకే ఆ పని వాళ్ళకి అప్పగిస్తారు కదా. అయితే ఇక్కడ అలా జరగలేదు. సో అపోస్తలులు అన్నము వడ్డించడానికి కూడా ఎవరిని ఎన్నుకున్నారంటే వారికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏ క్వాలిఫికేషన్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు, లేకపోతే వేరే వర్క్ ఎక్స్పీరియన్స్ అలాంటిది ఏమి కాదు, కానీ వారు జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడి ఉండాలి. అలాగే వారు మంచి పేరు అంటే మంచి సాక్ష్యము కలిగిన వారుగా ఉండాలి.
మంచి విశ్వాసులుగా వారు ఉండాలి. అంటే ఆత్మీయతను వాళ్ళు చూశారు. ఓకే, దే వర్ లుకింగ్ ఫర్ ద స్పిరిచువాలిటీ ఇన్ ఎ పర్సన్. వాళ్ళకున్న టాలెంట్ గురించి చూడలేదు, వాళ్ళకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూడలేదు, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ కూడా చూడలేదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూడలేదు. కానీ వారి ఆత్మీయతను వీరు పరిగణనలోకి తీసుకొని, లెక్కలోకి తీసుకొని అటువంటి వారిని వారు నియమించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. కాబట్టి ఈరోజు చూడండి, మరి ఆ యొక్క ప్రిన్సిపల్స్ ఎక్కడ పెద్దగా మనకు కనిపించవు. అంటే వాళ్ళు ఏదైతే ప్రాధాన్యతగా పెట్టుకొని ఏ క్వాలిఫికేషన్స్ వారికి అంటే వాటిని మనసులో ఉంచుకొని నియమించారో ఈ రోజుల్లో అది లేదు. సో అందుకే నేను అంటుంటాను, సాధారణంగా ఇప్పుడు కూడా ఆ రోజుల్లో భౌతికమైన పరిచర్య చేయడానికే ఆత్మీయ అర్హతలు చూశారు. ఈ రోజుల్లో మరి అది కనిపించట్లేదు. ఏది? ఆత్మీయ అర్హతలు, స్పిరిచువల్ క్వాలిటీస్ లేక స్పిరిచువల్ క్వాలిఫికేషన్స్, లేక ప్రయారిటీ ఫర్ స్పిరిచువాలిటీ. ఆత్మీయతకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. సో వాళ్ళ చదువు కావాలి, వాళ్ళకు డబ్బును, మరి బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్స్ మరొకటి ఏమీ కాదు. ఆత్మీయత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. సో అది ఆదిమ సంఘానికి ఆధునిక సంఘానికి ఒక పెద్ద అగాధం గ్యాప్ ఏంటి అని కనుక చూస్తే ఆత్మీయత. వారేమో ఆత్మీయతకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. అయితే మోడర్న్ చర్చ్, ఆధునిక సంఘము పెద్దగా ఆత్మీయతకు మరి ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని అనిపిస్తుంది. రైట్. తర్వాత ప్లీజ్ రీడ్ వర్స్ 4. ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని 4వ వచనం చదవండి. ప్లీజ్ రీడ్ వర్స్ 4. ఎవరైనా పర్వాలేదండి, గట్టిగా చదవండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. కాబట్టి ఇక్కడ అపోస్తలులు మరొక్కసారి ఆ 2 విషయాలను చాలా స్పష్టంగా వారికి, సంఘానికి, విశ్వాసులకి, ఆనాటి సమాజానికి తెలియజేస్తున్నారు. సో మేమైతే దేనికి కట్టుబడి ఉంటాం, మేమైతే దేనికి ప్రాధాన్యత ఇస్తాం, మేమైతే వేటిని ఎడతెగక చేస్తాము అని చెప్తున్నారంటే, ఇంతకుముందు పైన 2వ వచనం తెలియజేస్తున్నట్టుగా ప్రార్థనకును వాక్యమునకు మేము ప్రాముఖ్యతనిస్తాం. సో దే వర్ వెరీ క్లియర్. ఓకే, ఇప్పుడు ఎవరైనా దయచేసి 5వ వచనాన్ని చదువుతారా? ప్లీజ్ రీడ్ వర్స్ 5. ఓకే, 5వ వచనం చదువుతున్నాను, చూడండి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాసుడును అను నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. గమనించండి, ఇక్కడ ఇక ఆ 7గురిని కూడా ఎన్నుకోవడం జరిగింది. నేను చెప్పినట్టుగా మీతో ముందే ఎవరిని పడితే వారిని కాకుండా, ఇక్కడ చూడండి, అన్నము వడ్డించే పరిచర్య అయినప్పటికీ కూడా అది దేవుని పేరిట జరుగుతుంది. కాబట్టి సో ఆ దేవుని యొక్క పని చేసేవారు కొన్ని అర్హతలు, ఆత్మీయ అర్హతలు, ఆత్మీయ లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటి ఆ ఆత్మీయ అర్హతలు, ఆత్మీయ లక్షణాలు చూస్తే పైన 3వ వచనంలోనేమో మనం ఏం చూసాము? ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు, అంటే మంచి సాక్ష్యం. ఇక్కడ దాంతో పాటుగా ఇంకొకటి మనకి యాడ్ అవుతుంది ఆ అర్హతలు కనుక చూస్తే. ఓకే, అదేంటంటే విశ్వాసము అనేది ఇక్కడ యాడ్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే 4 అర్హతలు మనకు కనిపిస్తున్నాయి. పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ మంచి సాక్ష్యము కలిగినటువంటి వారు,
అలాగే విశ్వాసము కలిగినటువంటి వారు. సో ఈ 4 లక్షణాలు పరిశుద్ధాత్మ, జ్ఞానము, విశ్వాసము, మంచి సాక్ష్యం. గుర్తుంచుకోండి, కావాలంటే మీరు అక్కడ నోట్ చేసుకోండి. ఈ 4 కూడా ఆత్మీయ అర్హతలు విశ్వాసులలో వారు ఆ రోజుల్లో చూశారు. అంటే ఎవరైతే ఈ యొక్క అన్నం వడ్డించడానికి పరిచరకు నియమించబడ్డారో, అపాయింట్ చేయబడ్డారో, అంటే వారు ఎవరు పడితే వారు కాకుండా, అది చూడడానికి మనకి చిన్న పనిగా అనిపించవచ్చు. అదేముందండి, చిన్న విషయమే కదా, అది అన్నం వడ్డించే విషయమే కదా, అయినా వీరు ఎందుకు అంత పర్టికులర్ గా ఉన్నారు అని కనుక ఆలోచిస్తే, డెఫినెట్ గా వారు ఎందుకు అంత పర్టికులర్ గా ఎవరిని పడితే వారిని కాకుండా, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరైతే మరి జ్ఞానముతో ఉన్నారో, ఎవరైతే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారో, మరి వారిని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే అది దేవుని కొరకు వారు చేసే పరిచర్య కాబట్టి. సో అది దేవుని నిమిత్తం, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు చేసే పని కాబట్టి వీరు ఆ దేవుని పని చేసేవారు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. వారి జీవితం దేవునికి మహిమకరంగాను ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. కాబట్టి ఆ దినాలలో అపోస్తలులు, విశ్వాసులలో ఈ 4 ఆత్మీయ లక్షణాలను చూశారు. కాబట్టి వారిని ఎన్నుకున్నారు. ఇక అపోస్తలులు వారి మీద చేతులుంచి ప్రార్థించి వారిని నాయకులుగా, సంఘ పెద్దలుగా వారిని అక్కడ దేవుని పరిచర్య చేయడానికి, అన్నం వడ్డించడానికి, ఆ పరిచర్య చేయడానికి మరి వారిని ఎన్నుకోవడము జరిగింది. ప్రార్థన చేసే ఆ రీతిగా వారు ఆ యొక్క సమస్యను పరిష్కరించారు. సో కాబట్టి ఈ మొదటి సెక్షన్ 7 వచనాల్లో మనం చూసినప్పుడు, జస్ట్ ఓవరాల్ గా మనం చూసినప్పుడు ఒక సమస్య అయితే అక్కడ ఎదురైంది. అయితే ఆ సమస్య ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేయలేదు. అయితే ఆ సమస్య విషయంలో వారందరూ కూడా మొదట ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అపోస్తలులు ఇక వారికి దేవుడు ఇచ్చినటువంటి తలంపులు, ఆలోచనలను బట్టి వారు ఏం చేశారండి, వారు 7గురిని మరి ఆ యొక్క పరిచర్య చేయడానికి వారు నియమించడం జరిగింది. వారు ప్రార్థనాపూర్వకం చేశారు ఆ పని. అలాగే ఎన్నుకున్నటువంటి వారు కూడా వారిలో ఆ యొక్క ఆత్మీయత ఉండాలనే ఉద్దేశంతోనే వారు అటువంటి వారిని, విశ్వాసంతో ఉన్నవారు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, అలాగే మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వారిని వారు ఎన్నుకోవడం జరిగింది. ఇంకా వారు కూడా దే వర్ వెరీ క్లియర్, అపోజల్స్ వర్ వెరీ క్లియర్ ఆన్ దేర్ మినిస్ట్రీ. మేము ఈ 2 పనులకు లేక 2 రకాల పరిచర్లకు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. ఒకటి ప్రార్థన, రెండవది వాక్య పరిచర్య. ప్రార్థన, వాక్యములకు మేము అప్పగించుకుంటాం. ఇక మీరు ఈ పరిచర్య కొరకు ప్రార్థనా పూర్వకంగా నియమించబడ్డారు కాబట్టి ఇక మీరు ఈ పరిచర్యను చూసుకోండి, ఓకే అని చాలా క్లారిటీతో, స్పష్టతతో, ప్రార్థనా పూర్వకంగా ఒక మంచి ఆత్మీయమైనటువంటి వాతావరణంలో, సమస్యత ఉంది కానీ దాన్ని పెద్ద గొడవగా చేయకుండా, పెద్ద గొడవ చేసి లేకపోతే ఏదో ఒక అల్లరిలాగా, లేకపోతే గట్టిగా వాళ్ళు అనిల్లాగా ఓకేనా వారు దాన్ని గొడవలు చేసుకోవడం అలా కాకుండా, ఒక సమాధానకరమైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి, శాంతికరమైనటువంటి వాతావరణంలో ప్రార్థనాపూర్వకంగా ఆ సమస్యను పరిష్కరించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే మనం ఇంకొక పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు. అదేంటి అంటే ఈ సెక్షన్లో మనకు సమస్యలు ఎదురైనప్పుడు, అది ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, ఓకే, ఒక సమస్య అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రజలకు ఒక పరిష్కారం అయితే ఉంటుంది. ఒక సమస్య ఉంది అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ సొల్యూషన్ ఫర్ దాట్. ఒక సమస్య ఉందంటే దానికి తప్పకుండా ప్రక్కనే సొల్యూషన్ కూడా దేవుడు మనకు పెడతారు. అయితే మనము ఇక ఆ యొక్క పరిష్కారము దిశగా మనము ప్రయాణించడానికి మనము ఇనిషియేటివ్ తీసుకొని ఆ విషయంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏ రీతిగా నడిపిస్తున్నాడో, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఉద్దేశాలు, ఎటువంటి తలంపులు ఆయన మనకిస్తూ ఉన్నాడు, అది కూడా ఆయన చిత్తానికి అనుగుణంగా, ఆయన నామానికి మహిమ కలిగే విధానంలో మరి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రాక్టికల్ గా మన డే టు డే లైఫ్ లో అని దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని మనము కనిపెట్టుకోవాలి, గమనించుకోవాలి, గ్రహించుకొని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఇక ఆ ప్రకారంగా మనం దాన్ని చేయడానికి మనము నిశ్చయం చేసుకోవాలి. అప్పుడు తప్పకుండా
సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది. డెఫినెట్లీ దేర్ విల్ బి సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. మనము ప్రార్థనాపూర్వకంగా ప్రేయర్ఫుల్గా మనం గనక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా దేవుడు మనకు ఒక సొల్యూషన్, పరిష్కారం దేవుడు చూపిస్తాడు. సరే, దీని తర్వాత రిజల్ట్ ఏంటి అని కనుక చూస్తే ఈ స్లైడ్ లో లాస్ట్ లైన్ చదువుతున్నాను చూడండి. రిజల్ట్, వర్డ్ స్ప్రెడ్, డిసైపుల్స్ మల్టిప్లైడ్, ప్రీస్ట్ బిలీవ్. చూసారా? అది మనము 7వ వచనంలో చూస్తాం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇక ఎప్పుడైతే చూడండి ఇది జరిగిందో, ఈ ఈవెంట్, ఈ సంఘటన జరిగిందో, సమస్య అయితే వచ్చింది. ఆ సమస్యను అపోస్తలులు గుర్తించి వారు కూడా ప్రార్థించారు. ప్రార్థన పూర్వకంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని చేసినప్పుడు ఇక ఏం జరిగింది? దేవుని యొక్క వాక్యము ప్రబలమై. ఎందుకు దేవుని యొక్క వాక్యము ప్రబలమై ఉందంటే, మనం చూసాం అపోస్తలులు తమ్మును తాము దేవుని వాక్యము ప్రకటించడానికి అలాగే ప్రార్థన చేయడానికి ఇక తమ్మును తాము అప్పగించుకున్నారు. కాబట్టి ఇక ఈ యొక్క సమస్య వచ్చిన ఆ సమస్యకు పరిష్కరించడానికి ఒక నిర్ణయం తీసుకొని కొంతమందిని దానికి చేయడానికి అపాయింట్ కూడా చేశారు. కాబట్టి ఇక వీరి పనిలో వీరి నిమగ్నమై ఉండగా ఇక దేవుని పని కొనసాగుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. కాబట్టి చాలా మంది యాజకులు సైతం ఆ దినాల్లో యూదుల యాజకులు సైతం మరి చూసారా, విశ్వాసమునకు లోబడిరి. అంటే ఈ శిష్యులు ప్రకటిస్తున్నటువంటి సువార్త వారు కూడా గ్రహించారు. అనేకులు యూదులలో కూడా ఇక యేసే మరి ఆయనే క్రీస్తని లేక ఆయనే మెస్సయ్య అని గ్రహించి మరి దేవుని యొక్క కార్యాలు వారు కూడా చూస్తూ అనేకులు విశ్వాసంలోకి వచ్చారు. కాబట్టి మొదటి సెక్షన్ లో మనం దాన్ని చూస్తున్నామండి. రైట్, ఇప్పుడు మరి మనము ఇక సెకండ్ సెక్షన్ లోకి వెళ్దాం. అంటే 8 to 15, 8 నుంచి 15 వచనాల్లో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని మరి మనము చూద్దాం. 8వ వచనం, స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఈ స్టెఫను ఎవరు అని ఆలోచిస్తే మరి మనం ఆ ఎన్నుకోబడినటువంటి 7 ఉన్నారు కదండి. స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, అలాగే నికోలాసు. సో కాబట్టి ఈ 7 పెద్దలు, నియమించబడిన 7 పెద్దల్లో ఒక వ్యక్తి ఎవరు? స్టెఫెను. అక్కడ పరిచర్య చేయడానికి మామూలుగా మరి నేను చెప్పినట్టుగా ముందుగానే మరి ఈయన అక్కడ అన్నం వడ్డించడానికి మరి ఎన్నుకోబడినటువంటి మనుషులలో సేవకులు, ఈయన ఒక సేవకుడు. అయితే చూడండి, ఈయన ఆ స్టెఫెను గురించి అక్కడ వివరించేటప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో అక్కడ వివరించారు. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ గురించి వివరించినప్పుడు ఆయన ఓకేనండి, ఆయన ఏదో సోషల్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు అక్కడ. మరి ఏది ఉంది? స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. అందుకే నేను చెప్పాను, అపోస్తలులు ఈ అన్నం వడ్డించడానికి సేవకుల్ని ఎన్నుకున్నప్పుడు, అపాయింట్మెంట్ చేస్తున్నప్పుడు వారు లోక సంబంధంగా వాళ్ళకున్నటువంటి అర్హతలు ఏంటి, వాళ్ళకి ఎంత డబ్బు ఉంది, లేకపోతే వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వారు, లేకపోతే వాళ్ళు ఎంత చదువుకున్నారు, లేకపోతే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఏమీ చూడలేదు. ఒకటే చూశారు, ఆత్మీయత మాత్రమే వారు చూశారు. స్పిరిచువల్ క్వాలిఫికేషన్స్ కోసం మాత్రమే వారు చూశారు. ఇప్పుడు కూడా అందుకే మనం చదువుతాం ఇక్కడ స్టెఫెను గురించి చదవగానే వెంటనే ఏం చదువుతామండి? స్టెఫెను ఎవరండి? కృపతోను బలముతోను నిండిన వాడై అని మనం చూస్తాం. ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ పవర్. బలం అంటే ఆయన సొంత బలం కాదు, ఇక్కడ దేవుని బలం, పరిశుద్ధాత్మ బలం. ఆ ఆత్మ బలం చేత అతడు నిండుకున్న వ్యక్తి. ఇంత ముందే నేను చెప్పినట్టుగా ఆ 4 అర్హతలు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఉండాలి, విశ్వాసం కలిగిన వారై ఉండాలి, జ్ఞానం కలిగిన వారై ఉండాలి, అలాగే మంచి సాక్ష్యాన్ని కలిగిన వారై ఉండాలి. కాబట్టి తప్పకుండా ఈ స్టెఫెను కూడా, ఆయన కూడా ఇంకొక మాట చెప్పాలంటే కృప అనే బలం కూడా, అనే పదం కూడా ఇక్కడ మరి మనము యాడ్ చేయొచ్చు. సో కృపతోను అలాగే బలముతోను ఈయన నిండిన వాడై ఉన్నారు.
కాబట్టి ఉంటూ దేవుడు కూడా చూడండి ఆ స్టెఫన్ని ఉపయోగించుకొని చూడండి, వాస్తవంగా అయితే స్టెఫన్ ఎందుకు పిలవబడ్డాడు అంటే ఏ పరిచర్య చేస్తున్నాడు అక్కడ? ఆయన అన్నం వడ్డించే పరిచర్య, విధవరాండ్రకు అన్నం వడ్డించే పరిచర్య. అయితే ఆయన అది చేస్తూ ఉండగా కూడా దేవుడు అతను ఎంతగా దీవించాడు, లేక దేవుడు ఇంకా అతని నెక్స్ట్ లెవెల్కి ఏ రీతిగా తీసుకుని వెళ్ళి అతన్ని ఆశీర్వదించాడంటే ఆయన ద్వారా మరి గొప్ప మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చూసారా? సో అక్కడ మనం చూసే విషయం నేర్చుకునే విషయం ఏంటంటే అతను ఒక సామాన్యమైన మనిషి. ఈజ్ ఎన్ ఆర్డినరీ పర్సన్. స్టీఫెన్ ఈజ్ ఎన్ ఆర్డినరీ పర్సన్. అతడు పిలవబడుతూ ఎందుకు? ఒక సాధారణమైన పరిచర్య, అన్నం వడ్డించి విధవరాండ్రకు అన్నం వడ్డించడానికి అపాయింట్ చేయబడ్డాడు. అయితే దేవుడు మరి అతని హృదయాన్ని చూచాడు. అతడు ఏ రీతిగా మరి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుని మీద ఆధారపడే వ్యక్తి, ఏ రీతిగా అతడు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా ఉంటాడో, ఎవరైతే అటువంటి 4 అర్హతలు నేను చెప్పానో, విశ్వాసం చేత, పరిశుద్ధాత్మ చేత, జ్ఞానము చేత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారో, గమనించినటువంటి వారిని దేవుడు తప్పకుండా ఆయన రాజ్య వ్యాప్తి కొరకై ఆయన వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. వారు ఏ పని అయితే వారు చేస్తున్నప్పటికీ నో ప్రాబ్లం, వారు ఏ పనిలో ఉన్నా, లేక ఏ జాబ్ చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తూ ఉన్నా, ఏ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నా, లోక సంబంధంగా వారి పెద్ద ధనవంతులు గానో లేకపోతే అలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ గానే ఉండకపోవచ్చు. దే మే బి ఆర్డినరీ పీపుల్. ఓకే, అయితే వారు గనక ఈ రీతిగా నేను చెప్పినట్టుగా ఈ 4 అర్హతలు కలిగి ఉంటే, ఒక మాటలో చెప్పాలంటే వారు ఆత్మీయులైతే, వారు దేవుని దృష్టిలో ఆత్మీయులైతే తప్పకుండా అటువంటి ఆత్మీయులను దేవుడు తన యొక్క నామ ఘనత కొరకు, ఆయన నామాన్ని ప్రకటించుట కొరకు, సువార్తను ప్రకటించుట కొరకు, నశించిపోతున్న ఆత్మలను దేవుని యొక్క సన్నిధికి తీసుకురావడం కొరకు, మరి దేవుని యొక్క రాజ్యం కట్టబడడం కొరకు ఓకే, దేవుడు తప్పకుండా అటువంటి వారిని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అటువంటి వారిని దేవుడే అభిషేకిస్తాడు. దేవుడే వారికి కావలసిన అర్హతలన్నీ కల్పించి ఇక దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు. అందుకే ఒక దైవజనుడు ఏమి చెప్పారంటే, గాడ్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్ బట్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. గాడ్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్ బట్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్ వన్స్. అంటే దేవుడు ఈ లోక సంబంధంగా గొప్ప అర్హతలు, హోదాలు, ఉన్నత స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం పిలవడు, కానీ అయితే ఆయన పిలిచిన వారిని దేవుడు ఆయన నామ ఘనత కొరకు వారికి ఆయనే అర్హతలు కల్పించి దేవుడు ఇంకా వారిని తన రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగించుకుంటాడు. ఆ విషయంలో స్టెఫను ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి ఉదాహరణ అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఒక సాధారణమైన వ్యక్తి, విధవరాండ్రకు అన్నం వడ్డించడానికి మరి ఎంపిక చేయబడ్డాడు అపోస్తలుల చేత. అయినప్పటికీ కూడా దేవుడు ఆ వ్యక్తిని కృపచేత, బలం చేత నింపి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త ప్రకటించబడడం కొరకు, దేవుని సంఘము కట్టబడడం కొరకు, ప్రజలు రక్షించబడడం కొరకు మరి ఆ రీతిగా దేవుడు మహత్కార్యములు, గొప్ప సూచక్రియలు ఆయన ద్వారా చేయించుండెను. ఇప్పుడు 9వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు తిబెర్తీయులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించారు. కానీ మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. చూస్తారా? ఒక మంచి విషయాన్ని ఇక్కడ మరి మనం చదువుతున్నాం. చాలా మంది వచ్చి ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు, లేక ఆయనతో డిబేట్ చేశారు. రైట్? ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల చాలా డిబేట్స్ చాలా కామన్ గా మీరు వింటుంటారు కదా, పలానా చోట డిబేట్ జరిగిందని. కొన్నిసార్లు మనకి ఇప్పుడు సోషల్ మీడియా చాలా అందుబాటులో ఉంది కాబట్టి వాటిని లైవ్ కూడా ఇస్తూ ఉంటారు డిబేట్స్. కొంతమంది క్రైస్తవేతరులు, అలా కొంతమంది క్రైస్తవ నాయకులు అక్కడ చాలా అంశాల మీద వారు డిబేట్ చేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో కూడా అటువంటి ఒక డిబేటు జరిగింది. చాలా అంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చి
ఇక్కడ స్టెఫన్ దగ్గర వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి, వారందరూ తర్కిస్తూ ఉన్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, వాదిస్తూ ఉన్నారు, లేకపోతే అనేక అంశాల మీద. మరి అది యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి కావచ్చు, ఇంకా అనేక అంశాల గురించి కావచ్చు, అక్కడ అది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే వారు వచ్చి అలా వాదిస్తూ ఉన్నారో, తర్కిస్తూ ఉన్నారో, ఇక్కడ స్టెఫన్ యొక్క ఇంకొక లక్షణాన్ని మనం చూస్తామండి. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది కూడా. అతడు స్టెఫన్ అంటే మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫన్ గురించి ఇంకొక విషయం ఏంటంటే, అతడు మరి మాటలాడుట యందు అగపరిచినటువంటి జ్ఞానం. నేను చెప్పాను కదండి ముందే మీకు, అపోస్తులు ఎవరిని పడితే వారిని ఎంపిక చేసుకోలేదు, కానీ జ్ఞానముతోను, పరిశుద్ధాత్మతోను, విశ్వాసముతోను నింపబడినటువంటి వారు, అలాగే మంచి సాక్ష్యాన్ని కలిగిన వారిని, ఈ 4 లక్షణాలు కలిగిన వారిని ఆ రోజు వారు ఈ అన్నం వడ్డించే పరిచయకు ఎంపిక చేసుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే అనేక మంది ప్రజలు వచ్చి, రకరకాల ప్రజలు వచ్చి ఆయా ప్రాంతాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు, వాదన చేస్తున్నారు, తర్కిస్తూ ఉన్నారు, డిబేట్ చేస్తున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, మరి ఆయనతో విభేదిస్తూ ఉన్నారు అనేక విషయాలు. అటువంటి వారితో ఈయన చాలా అద్భుతంగా మాట్లాడారు. వారు మరి చాలా మంది రకరకాల ప్రశ్నలు వేస్తారు, అంతే కదండి. ఈ రోజుల్లో కూడా మరి కొంతమంది రకరకాల ప్రశ్నలు వేస్తారు. సో ఆయన నాకు కూడా ఒకసారి మలేషియా నుంచి ఫోన్ చేసి చాలా రకాల ప్రశ్నలు, మరి ఆయన దేవుని గురించి, మరి బైబిల్ గురించి, అలాగా యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి చాలా విషయాలు మరి ఒక విధంగా తర్కించే రీతిలో మరి ఆయన మాట్లాడారు. అయితే మరి నేను చాలా ఓపికగానే మరి ఆయనకి అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. అది ఆ సమయానికి దేవుడు మరి మనకు అటువంటి కృపను, జ్ఞానమును ఆయనే అనుగ్రహిస్తారు. అందులో మనం గొప్పతనం ఏమి ఉండదు. ఇక్కడ కూడా చూసారా ఆయన ఎలా మాట్లాడగలిగారు. స్టెఫను మరి ఒక సాధారణమైన వ్యక్తి, మరి బాగా చదువుకున్న వాళ్ళు, అన్ని రకాల విద్యల్లో ప్రావీణ్యత కలిగినటువంటి వారు వచ్చి ఆయనతో తర్కిస్తూ ఉండగా, వాదిస్తూ ఉండగా, ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండగా, చాలా విషయాలు క్రిటిసైజ్ చేస్తూ ఉండగా, మరి ఇతనిని అటువంటి జ్ఞానముతో మాట్లాడడానికి, చక్కగా మంచి రెస్పాన్స్ ఇవ్వడానికి, వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగితే, ఏ ప్రశ్న అడిగితే దానికి చక్కని రైట్ ఆన్సర్ ఇవ్వడానికి ఇతనికి స్టెఫన్కి ఎవరు సహాయం చేశారండి? అక్కడే ఉందిగా, అతనిని ప్రేరేపించిన ఆత్మ. 10వ వచనం ప్రకారం అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. సో కాబట్టి ఆ రోజున స్టెఫనుకు అలా మాట్లాడడానికి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడే. ప్రభు ముందుగానే శిష్యులతో చెప్పారండి, మనకు తెలుసు కదా ఆ విషయం. యోహాను సువార్త 16లో ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయనే మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. పరిశుద్ధాత్ముడే మనలను సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. అలాగా ఆయనే మనకు జ్ఞానాన్ని దయచేస్తారు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఆ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో కూడా పరిశుద్ధాత్ముడే మనకు అందిస్తాడు, అనుగ్రహిస్తాడు. మనము ఆయన మీద ఆధారపడినట్లయితే, మనము ఆయన వైపు చూసినట్లయితే, ఆయనతో సహవాసం చేసే వారమైతే తప్పకుండా ఆ సమయానికి మరి ప్రభువు కూడా అన్నారు కదండి, ఒకవేళ మీరు సువార్త నిమిత్తమై దేవునికి రాజ్యపు మాటలను చెబుతూ ఉండగా ఎవరైనా మిమ్మల్ని పట్టుకున్నట్లయితే, బంధించినట్లయితే, అలాగే న్యాయాధిపతుల దగ్గరికి తీసుకువెళ్తే, ఆ సమయం ముందు ఏం మాట్లాడాలో మీరేమి బాధపడకండి, చింతించకండి. ఆ సమయానికి దేవుడే మనం ఏం మాట్లాడాలో ఆ మాటలో ఆయనే మన నోట పెడతారు. ఆయనే మనకు అటువంటి జ్ఞానాన్ని దయచేస్తారు. ఆయన మనకు అటువంటి జ్ఞానాన్ని దయచేస్తారు. కాబట్టి గమనించండి, దేవుడు తప్పకుండా మరి ఆయన సేవకులకు తోడుగా ఉండి ఆ సమయమందు ఎలా మాట్లాడాలో, ఎలా స్పందించాలో ఆయనే మనకు అటువంటి జ్ఞానాన్ని దయచేస్తారు. కాబట్టి ఇక్కడ స్టెఫనుకు దేవుడు అటువంటి జ్ఞానాన్ని దయచేశారు. అప్పుడు వారు 11వ వచనం చూద్దామండి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను
కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. చూసారా? ఇంకా ఎప్పుడైతే ముఖ్యంగా యూదులు, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూదులు ఎవరైతే మరి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారో, మరి చాలా మంది అప్పటికే అనేకుల సంఖ్య, శిష్యుల సంఖ్య ప్రబలమవుతుంది అని చెప్పుకున్నాం కదండి. ఒకవైపు సాధారణ ప్రజలు అంటే యూదులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు క్రైస్తవంలోకి వస్తున్నారు, క్రీస్తుకు శిష్యులుగా మారుతున్నారు. అలాగే యాజకులు సైతం ఇప్పుడు క్రీస్తు యొక్క విశ్వాసంలోకి వాళ్ళు వస్తున్నారు. మరి ఇది చూసి దీన్ని జీర్ణించుకోలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో చాలా మంది యూదులు రగిలిపోయారు. ఓకే, ముఖ్యంగా ఆ సమాజపు పెద్దలు, సన్హెద్రిన్ సభ అని పిలుస్తారు. సన్హెద్రిన్, అందులో 70 మంది యూదులు ఉంటారు. ఆ సన్హెద్రిన్ సభ అనేది వారికి ఒక సుప్రీం కోర్ట్ లాంటిది అనమాట. అంటే ముఖ్యమైన నిర్ణయాలను కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. సో వాళ్ళు ఏం గమనిస్తున్నారు, ఆ రోజుల్లో ఇంకా చాలా మంది యూదులు యూదా మతాన్ని విడిచిపెట్టి, యూదా మత ఆచారాలు విడిచిపెట్టి, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఇక అందరు కూడా యేసుక్రీస్తుని ఎందు విశ్వాసం ఉంచుతూ ఇక క్రైస్తవులుగా మారిపోతున్నారు. అది మరి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఆ వ్యతిరేకత ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో కూడా ఉంది కదండి. ఈ రోజుల్లో కూడా ఉంది కదా చాలా మటుకు వ్యతిరేకత. ఎవరైతే మరి ఒక మతాన్ని విడిచిపెట్టి, అప్పటిదాకా వారు ఒక మార్గంలో లేక ఒక మతంలో వెళ్తుంటే దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు క్రైస్తవులుగా మారుతూ ఉంటే, యేసుక్రీస్తు సువార్త మరి చాలా మంది ప్రకటిస్తూ ఉంటే, చెబుతూ ఉంటే దాన్ని ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది మత ఛాందస్త వాదులు. కాబట్టి ఆ వ్యతిరేకత అనేది మరి అప్పుడే ఉంది. అది కొత్త విషయం ఏమి కాదు. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇక ఆయనతో దేవుని వాక్యం విషయంలో ఇక ఏది చెప్పలేక, ఆ రైట్ ఆర్గ్యుమెంట్ ఇవ్వలేక, ఆయన చెబుతున్న మాటలకు ఇక వీళ్ళు తిరిగి సమాధానం చెప్పలేక ఇంకేం చేశారు, వీళ్ళు అడ్డదారిలో ఏదో రీతిగా ఇతన్ని మరి మనము హింసించాలి, ఏదో రీతిగా ఇతన్ని చివరికి చంపివేయాలి, ఇతన్ని లేకుండా చేయాలి, ఇతను మరి సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని యొక్క నామములో అద్భుతాలు కూడా చేస్తూ ఉన్నాడు, అనేక మంది అవి చూసి ఆయన చెప్పినటువంటి సువార్త విని లేక ఆయన ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలను చూసి అనేక మంది క్రైస్తవులుగా మారిపోతున్నారు, విశ్వాసులుగా మారిపోతున్నారు అని వీరికి ఇంక ఏం చేయాలో తెలియక వీరే ఒక కుట్ర పన్నారండి. ఒక అబద్ధపు కుట్ర పన్ని ఏం చేశారు, యూదుల మహాసభ ఎదుట కొంతమంది అబద్ధపు సాక్షులను నిలవబెట్టారు. అబద్ధపు సాక్షులను నిలవబెట్టారు. ఇది చదువుతుండగా మీకేం గుర్తుకొస్తుందండి? ఇది చదువుతుండగా మీకేం గుర్తుకొస్తుంది? అతన్ని మీద అబద్ధ సాక్షులు నిలబెట్టడం, అతన్ని తీసుకెళ్లి ఆలోచన సభ దగ్గర తీసుకుని అతని విరుద్ధంగా వీళ్ళ చేత అబద్ధ సాక్ష్యాలు చెప్పి చివరికి అతన్ని చంపాలని కుట్ర పనడం. ఇది వింటున్నప్పుడు మీకు ఎవరు గుర్తుకొస్తున్నారు? ఓకే, యేసుక్రీస్తు ప్రభువును కూడా ఇలాగే వారు ట్రీట్ చేశారు. యూదులు, ఆనాటి యూదులు, యూదా మత నాయకులు, ప్రధాన యాజకులు అందరూ కలిసి ఏం చేశారు, వారు కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి బోధలు అనేక మంది వింటూ ఆయనకు అనుచరులుగా మారిపోతున్నారని చూశారు. ఇంకా ప్రభు చేసే అద్భుతాలు, స్వస్థలు చూసి అనేక మంది ఆయన వైపు తిరిగిపోయారు. యూదా మత ఆచారాలు విడిచిపెట్టేసి ఇక ఆయనకు అనుచరులుగాను, ఆయన శిష్యులుగా మారిపోతున్నారని చూసి అక్కడ కూడా ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో, పగతో రగిలిపోయి ఆనాటి యూదుల సభ, ఆ పెద్దలందరూ పరిసయ్యులు కలిసి ఏం చేశారండి, అక్కడ కూడా యేసయ్యను డైరెక్ట్ గా వాళ్ళు ఎదురించలేకపోయారు. చెప్పాలంటే ఎన్నోసార్లు ట్రై చేశారు కదండి. ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని ఏదో ఒక విషయంలో ఎరకాటంలో పెట్టాలని చెప్పి రకరకాల పిచ్చి ప్రశ్నలు కూడా ఆయన్ని అడిగి ఏదో రీతిలో ఎక్కడో ఒక చోట ఈయన దొరికితే అప్పుడు మనం పబ్లిక్ గా ఈయన మీద ఒక నింద మోపి శిక్ష వేద్దామనే ఉద్దేశంతో, చెడు ఉద్దేశంతో ఎన్నోసార్లు యూదులు, పరిసయ్యులు ప్రయత్నించారు. ఇక చివరికి ఏం జరిగిందో మనందరికి తెలుసు కదా. చివరికి ఆ యొక్క యూదుల ఆ ప్రధాన యాజకుల సభ ఎదుట నిలబెట్టి అక్కడ కూడా అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి చివరికి ప్రభు మీద ఒక అన్యాయపు ఆరోపణ మోపి చివరికి ప్రభువును కూడా శిలువ మరణానికి ఆనాటి యూదులు పెద్దలు
అప్పగించారు. సో ఎగ్జాక్ట్లీ ప్రభుకి ఏమైతే జరిగిందో ఇప్పుడు అదే స్టెఫనుకు కూడా జరుగుతుంది. అందుకే వారు అబద్ధపు సాక్షులను తీసుకుని వచ్చి ఇంకా ఈ స్టెఫన్ని పట్టుకొని ఏం చేశారు, మహాసభ ఎదుట తీసుకుని పోయి అబద్ధ సాక్షులని నిలబెట్టారు. వారేం చెప్తున్నారు, 13వ వచనం, వారు ఈ మనుష్యుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. చూడండి, చాలా అద్భుతమైన మాట కూడా ఇందులో ఉంది. ఇక వారందరూ కూడా తీసుకుని వచ్చి అతన్ని అరెస్ట్ చేసి పట్టుకొని స్టెఫన్ని ఈ యొక్క మహాసభ ఎదుట నిలబెట్టి అప్పుడు అబద్ధ సాక్ష్యాన్ని చెప్పారు. అబద్ధ సాక్షులు ముందే వీళ్ళు సృష్టించారు కాబట్టి వాళ్ళని తీసుకుని వచ్చి అబద్ధాన్ని చెప్పించారు. ఏమని చెప్పారంట, అబద్ధ సాక్షులు, ఇదిగో ఈ మనుషుడు ఏం చెప్తున్నాడంటేనండి, ఈ పరిశుద్ధ స్థలాన్ని అంటే దేవాలయానికి విరుద్ధంగాను ధర్మశాస్త్ర విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. సో ఈ రెండు విషయాలు కూడా మీరు వింటున్నప్పుడు మీకు ఏది గుర్తొస్తుందండి? ఎగ్జాక్ట్లీ ఈ రెండు విషయాలునే కదా యేసు ప్రభువును కూడా వాళ్ళు నేరాన్ని ఆయన మీద మోపి అలాగా ఆరోపించారు. ఇతడు దేవాలయం విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో దేవాలయాన్ని పడగొట్టండి, నేను దాన్ని తిరిగి 3 రోజులు లేపుతాను అన్నాడండి. అలాగే మా మోషే ధర్మశాస్త్ర విరుద్ధంగా మాట్లాడాడండి, ఇలా అన్నాడు అలా అన్నాడు, ఇది దైవదోషం చేశాడైనా, కాబట్టి దైవదోషం చేసిన వారిని మేము అసలు ఉండనివ్వము. ఓకే, మా యొక్క యూదుల ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలి, వాళ్ళు అసలు ఉండనివ్వకూడదు. అందుకే మరి ఇతన్ని మీ యొక్క శిక్ష ప్రకారం, రోమేల శిక్ష ప్రకారం సిలువేసి చంపేసేయండి అని సిలువేయడని ఆ రోజు దినాన వీళ్ళందరూ కూడా అలా చేశారు కదా. కాబట్టి చూడండి ఎగ్జాక్ట్లీ ప్రభుకి ఏదైతే జరిగిందో, ఎలాగ ప్రభుని వాళ్ళు మరి ట్రీట్ చేశారో, అబద్ధమైనటువంటి నేరారోపణ చేశారో, ఇప్పుడు అదే పరిస్థితి శిష్యులు అపోస్తులు ఎదుర్కొంటున్నారు. ఇక ఆ శిష్యులు నియమించినటువంటి స్టెఫన్ కూడా ఆయన కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇతను ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, దేవాలయానికి విరుద్ధంగా, మా నాయకుడు మోషే విరుద్ధంగా మాట్లాడాడు, దైవదోషం చేశాడు, ఇతన్ని మరి మనము చంపివేయాలి అనే కుట్ర వీళ్ళు పని అలాగా చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఇలాగ నేరారోపణ చేస్తూ ఉన్నారో, స్టెఫన్ మీద తప్పుగా మాట్లాడుతున్నారో, అయితే ఇక్కడ ఒక మంచి మాట అండి, చివరి మాట, చివరి వచనం 15వ వచనం, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. చూసారా, ఒకవైపు అన్ని రకాల అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు అన్ని రకాలుగా చెప్తూ ఉంటే, మరొక వైపు స్టెఫన్ యొక్క ముఖము ఎలా ప్రకాశించిందండి? దేవదూత ముఖము వలె ప్రకాశించను. ఇక ఒక విధంగా వారందరూ కూడా అతని మీద నేరారోపణ చేస్తూ ఉంటే, ఇక అతని పక్షంగా మాట్లాడడానికి దేవుడే ఆ స్థలానికి దిగి వచ్చాడు. ఒక దూత ముఖము వలె అతని ముఖాన్ని దేవుడే చేశాడు. ఇక దేవుడే అతని పక్షంగా డిఫెన్స్ ఇవ్వడానికి, అసలు ఇతను ఎవరో, స్టెఫను ఎటువంటి వ్యక్తో, ఎటువంటి దేవుని శక్తితో, దేవుని మహిమతో నిండిన వ్యక్తో తెలియచేయడానికి, ఈ శత్రువులందరికీ కూడా తెలియచేయడానికి దేవుడే అక్కడ తన ముఖాన్ని దేవదూత ముఖం వలె ప్రకాశింపచేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి చూస్తే మనం ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకోగలం. అదేంటంటే, మన చుట్టూ ఉన్న శత్రువులు, సువార్త శత్రువులు, శిలువ శత్రువులు దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు, ఎంతో వ్యతిరేకత సృష్టిస్తూ ఉన్నారు, అలాంటి పనులు, దాడులు చేస్తూ ఉన్నారు, అట్లాంటి చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మనకు సహాయం చేయడానికి ఎవరున్నారు? మనల్ని ఇప్పుడు డిఫెండ్ చేయడానికి ఎవరున్నారు మన పక్షానంటే, మనమేమీ భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభువే మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభువే మన పక్షంగా కార్యం చేస్తాడు. మన ప్రభువే మన పక్షంగా డిఫెన్స్ కూడా ఆయన ఇస్తాడు. ఇక్కడ స్టెఫన్ పక్షంగా నిలబడింది కూడా దేవుడే అని మరి మనం స్పష్టంగా చెప్పవచ్చు. గమనించండి, మరి ఈ అధ్యాయం చిన్నది అని చెప్పుకున్నాం కదా, ఇందులో
మనం గమనించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ సత్యాలు లేక వేదాంతపరమైన అంశాలు లేక సింపుల్గా చెప్పాలంటే ఆత్మీయ సత్యాలు స్పిరిచువల్ ట్రూత్స్ ఏవి ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ది సర్వెంట్ లీడర్షిప్. ఓకే, నాయకుడు అనే వ్యక్తి ఒక సేవకుడిగా ఉండి చేయవలసినటువంటి పరిచర్య. స్పిరిట్ ఫిల్డ్ సర్వీస్. వాట్ టైప్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇట్? వాట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ ఆర్ వి సపోజ్ టు బి డూయింగ్? ఓకే, స్పిరిట్ ఫిల్డ్ సర్వీస్. ఆత్మ చేత నింపబడినటువంటి ఒక పరిచర్య మనము చేయవలసి ఉంది. విశ్వాసులైనా లేక బోధకులైనా అందరూ ఎటువంటి యాటిట్యూడ్తో ఉండాలి అంటే సర్వెంట్ యాటిట్యూడ్తో మనం ఉండాలి. ఒక సేవకుడు తనను తాను తగ్గించుకొని ఏ రీతిగా మరి సేవ చేస్తాడో అలాగున మరి మనము సేవ చేసేవారుగా ఉండాలి. ఇది మనం మన ప్రభువు నుండే చూసి నేర్చుకోవాలి. ఆయనే ఒక మరి సేవకుడిగా ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మరి మనము అదే సత్యాన్ని నేర్చుకుంటాం. అటు అపోస్తుల నుండి కానీ లేకపోతే వారి ద్వారా నియమించబడినటువంటి ఈ 7 మరి సేవకుల ద్వారా కూడా ఇదే నేర్చుకుంటాం. రెండవదిగా యూనిటీ అమిడ్ డైవర్సిటీ. ఇక్కడ ఐక్యత అనేది కూడా మనం నేర్చుకోవాలి. అక్కడ ముఖ్యంగా నేను చెప్పాను మీకు ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ 2 రకాల యూదులు ఉన్నారు అని. స్థానిక యూదులు, ఓకేనా, నేటివ్ హీబ్రూస్, అలాగే హెలెనిస్ట్స్. హెలెనీలు అంటే పాలస్తీనా బయట నివాసం చేసేటటువంటి యూదులు లేక గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులు. ఓకే, సో మరి ఇక్కడ కొంత గ్యాప్, వీరికి కొంత గ్యాప్, కొన్ని సమస్య తలెత్తినప్పుడు కూడా తర్వాత అపోస్తులు ఎలాగైతే వాళ్ళు కలిసి ప్రార్థించి ఒక పరిష్కారాన్ని తీసుకుని వచ్చారో అంటే అక్కడ ఐక్యతను వారు కనపరిచారు. సో మనం కూడా ఆ రీతిగా ఐక్యత కలిగి ఉండేవారుగా ఉండాలి. రైట్, మనకు కొన్ని భేదాభిప్రాయాలు ఉండవచ్చు. దేర్ మే బి సమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ అదర్ థింగ్స్. అయితే అల్టిమేట్లీ వి ఆల్ మస్ట్ హ్యావ్ యూనిటీ. ఐక్యతను మరి మనం కలిగి ఉండేవారుగా ఉండాలి. ఇక మూడో విషయం ఏంటి అంటే ఇక్కడ ఆత్మీయ సత్యము, వర్డ్ అండ్ ప్రేయర్. ఈ 2 విషయాలు మర్చిపోకండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆనాడు అపోస్తలులు ఆ 2 పనులు చేయడానికి తమను తాము అప్పగించుకున్నారు. తమను తాము ఫుల్ టైం డెడికేట్ చేసుకున్నారు. దేనికి? ప్రార్థన చేయుటకు, అలాగే వాక్యం అన్నప్పుడు వాక్యమును వారు వ్యక్తిగతంగా ధ్యానించి వారు వ్యక్తిగతంగా పాటిస్తూ అదే వాక్యాన్ని ఇతరులకు కూడా ప్రకటించే పరిచర్య, వాక్య పరిచర్య. సో దట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే మరి ఇవి 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఆత్మీయ జీవితం ఎదగడానికి వేరే షార్ట్ కట్ ఏమీ లేదండి. దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్ ఇఫ్ యూ వాంట్ గ్రో స్పిరిచువల్లీ. ఓన్లీ 2 ways, వర్డ్ అండ్ ప్రేయర్. ఇక చివరిగా పర్సిక్యూషన్ అంటే హింస, ఫెయిత్ఫుల్ విట్నెస్ అండర్ సఫరింగ్. నమ్మకంగా దేవునికి సాక్ష్యం చెప్పేటటువంటి వారు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందుల గుండా, కొన్ని శ్రమల గుండా, హింసల గుండా వెళ్ళవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనమైతే విల్లింగ్గా ఉండాలి, సిద్ధపడి మరి మనము ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయము ద్వారా మనం ఎటువంటి పాఠాలు, ఎటువంటి ఆత్మీయ సత్యాలు ఇప్పుడు మన జీవితానికి అన్వయించుకోవాలో కొన్ని విషయాలు నేను చెప్పి ఇక ప్రార్థన చేసి ముగిస్తాను. ఏ విషయాలు మన జీవితానికి అన్వయించుకోవాలి అంటే ఈ అధ్యాయం ద్వారా మనము అపోస్తలులను చూచినా లేక వారి ద్వారా నియమించబడినటువంటి 7 సేవకులను చూచినా ఏం నేర్చుకోగలమంటే ఫస్ట్ థింగ్, సర్వ్ ఫెయిత్ఫుల్లీ. నమ్మకంగా మీరు జీవించండి, నమ్మకంగా సేవ చేయండి. ఎవ్రీ రోల్ మ్యాటర్స్. అంటే మనం చేసే ప్రతి పని ఇది చిన్నది, ఇది పెద్దది అని అలా కాకుండా ప్రభు దృష్టిలో మరి అన్ని పనులు సమానమే. కాబట్టి మనం చేసే పని, మనం చేసే బాధ్యత, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు, పనులు, ఓకే, వాటిలో నమ్మకంగా మరి మనము ఉండాలి అనేది మనం మొట్టమొదటిగా నేర్చుకోగలము. రెండవదిగా బి స్పిరిట్ ఫిల్డ్ ఇన్ మినిస్ట్రీ. మనం జీవించే జీవితంలో కానీ మనం చేసే పరిచర్లో కానీ ఆత్మచేత నింపబడిన వారుగా మనం ఉండాలి. మనం చూసుకున్నట్టుగా ఈ అధ్యాయంలో 6వ అధ్యాయంలో అపోస్తలులు కానీ వారి చేత నియమించబడినటువంటి 7 సేవకులు కానీ వారందరూ కూడా ఆత్మచేత నింపబడినటువంటి వారే. దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. సో కాబట్టి ఆ యొక్క ఆత్మచేత నింపబడినటువంటి
జీవితం అనుభవం మనకు కావాలి. అది మనకు ప్రభు ఇవ్వాలని మనము కోరుకోవాలి. అలాగే మూడవ సత్యం ఏంటంటే మనం ఎటువంటి సత్యాన్ని పాటించగలము? ఐక్యత. ఒకవేళ అనేక మంది విశ్వాసులు, అనేక రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. అయితే వాటన్నిటి మధ్యలో కూడా మనం వీఆర్ వన్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనందరూ కూడా ఏకమై ఉన్నాం కాబట్టి క్రీస్తు రక్తమే మనలందరినీ ఐక్యపరిచి ఒక్క దేవుని కుటుంబంలో మనలందరినీ భాగంగా దేవుడు చేర్చాడు. కాబట్టి నౌ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దాట్ వన్ ఫ్యామిలీ. దట్ ఈస్ గాడ్స్ ఫ్యామిలీ. సో కాబట్టి ఫ్యామిలీలో మనం ఉన్నప్పుడు అనేక రకాల వ్యక్తిత్వాలు, అనేక రకాల మనస్తత్వాలు, అనేక రకాల అభిప్రాయాలు ఉండొచ్చేమో. అయితే వాటి మధ్యలోనే మనము దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి ఐక్యతను కూడా కలిగి ఉండి అందరినీ కూడా ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఇక నాలుగవదిగా మన జీవితంలో ప్రార్థనకు, వాక్యమునకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే, ఆత్మీయంగా మనం బలంగా ఉండాలి అంటే, లేక సేవ చేసేవారు కూడా మన సేవ ప్రభావవంతంగా ఉండాలి అంటే, ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మనము వీటికి ఈ రెండు సంగతులకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. ఇక చివరిగా మనం ప్రభు కొరకు జీవించేటప్పుడు మరి తప్పకుండా ఎటువైపు నుంచో ఒకవైపు నుంచో మనకు హింస, వ్యతిరేకత, సమస్యలు రావచ్చు. కాబట్టి ఆ పరిస్థితుల మధ్యలోనే దేవుని ఆత్మను పొందుకొని దేవుని సహాయంతో, దేవుని ఆత్మ సహాయంతో మనం కూడా కృపతోనే స్పందించడానికి మనం కూడా ప్రభుని అడగాలి. ప్రభు యుద్ధ నుంచి ఆ శక్తి మనకి ఇవ్వాలని ప్రభువుని అడగాలి. మనం ఒకవేళ ప్రభు కొరకు హింసించబడుతూ ఉంటే, కొన్ని రకాల ప్రతికూల పరిస్థితులు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి వస్తే, ఆ పరిస్థితుల్లో దేవుడే మనకు కృపనిచ్చి కృపచేత మనల్ని నడిపించాలని, నింపాలని మనందరూ కూడా అడగాలి. సో ప్రభువే మరి మనకు అటువంటి కృపను అనుగ్రహించాలని మరి ఈ రోజున ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు మనకు ఈ అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయం నుండి ఏ సంగతులు ప్రభు మనతో మాట్లాడారో మరి ఆ సంగతులు మన జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని, అలాగే మనకు కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కదా. మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మీరు ఎక్కడైతే ఒకవేళ స్టడీ చేస్తుంటే, లేకపోతే జాబ్ చేస్తూ ఉంటే, మరి అక్కడ వి మే ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు వర్రీ అవ్వద్దు. ఆదిమ సంఘంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని సహాయంతో మరి వారు ప్రార్థించి ఒక పరిష్కారాన్ని కనుగొనగలిగారు. అలాగే మనం కూడా దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే దేవుడు మనకు కూడా ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆ పరిష్కారాన్ని పొందుకొని మనం దేవుని నామఘనత కొరకు ముందుకు వెళ్ళాలని అపోస్తలులు, అలాగే దేవుని సేవ చేయడం నియమించిన పెద్దలు ఏ రీతిగా ప్రార్థనకు, వాక్యానికి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారో, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆధునిక సంఘంలో భాగమైన మనం కూడా ఈ రెండు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం కోరుకుందాం. దేవుడే మనకు ఆ విషయంలో కూడా సహాయం చేయాలని కూడా మరి మనము ప్రార్థన చేద్దాం. అలాగే ఒకవేళ క్రీస్తు కోసం, స్వార్థ కోసం, మనం క్రీస్తు కోసం ఒక సద్భక్తితో జీవిస్తూ ఉంటే, ఇతరుల ద్వారా కానీ, మన ఇంటి ద్వారా వారు కావచ్చు ఏవైనా ఇబ్బందులు లేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే, ఆ పరిస్థితుల్లో దేవుడే మనకు శక్తినివ్వాలి, బలం ఇవ్వాలి అని, ధైర్యం కూడా ఇవ్వాలి అని కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడే మనందరికీ కూడా సహాయం చేసే దేవుడు కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ సాయంకాల వేళ ప్రభువా, అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయంలో నుంచి తండ్రి ప్రభువా, మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి ఆత్మీయ పాఠాన్ని బట్టి నాయన అయ్యా మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దినాన ఆదిమ సంఘంలో ఒక సమస్య తలెత్తినప్పుడు తండ్రి, అపోస్తులందరూ కూడా ప్రార్థన చేశారు. మీ వైపు చూసి మీ మీద ఆధారపడితే అప్పుడు మీరు వారికి ఒక మంచి ఆలోచన దయచేశారు నాయన. తర్వాత ఆ ఆలోచన ఆ సమస్యను పరిష్కరించేదిగా చేసింది. ఈ దినాన్ని కూడా సంఘంలో, ఈ దినాన్ని కూడా లేక మా వ్యక్తిగత జీవితంలో కానీ, మా కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కూడా ఎన్నో సమస్యలు అయితే ఉన్నాయి ప్రభువా. అయితే మేమైతే ప్రార్థన చేస్తున్నాం, మీ వైపు చూస్తున్నాం. ఈ సమస్యలన్నిటికీ కూడా మీరే పరిష్కారాన్ని చూపించండి. మాకు ఒక మంచి దైవికమైనటువంటి ఆలోచనలను, తలంపులను మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్ని గ్రూప్లో, ఈ బైబిల్ స్టడీ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో నాయనా, వారి జీవితంలో, వారి కుటుంబంలో అయ్యా ఇతరత్ర విషయాలు ఎదురవుతున్న ప్రతి విషయాన్ని బట్టి
ప్రతి సమస్యను బట్టి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరే మీ బిడ్డలకు మంచి పరిష్కారాన్ని చూపించమని, దారి చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవునయ్యా, మేమైతే బలహీనులే, కానీ మీరు బలవంతుడు కాబట్టి ప్రభువా, మీ యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆత్మచేత నడిపించబడే జీవితం ఎలా ఉంటుందో, ఆత్మచేత నింపబడిన జీవితం అంటే ఎలా ఉంటుందో మీరు మా అందరికీ అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ గ్రూప్ లో ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభువా, ప్రతి బిడ్డను కూడా వారిని, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఒకవేళ ఎవరైనా అయ్యా మీ కొరకై, సువార్త కొరకై, దేవుని పని నిమిత్తమై, లేకపోతే క్రీస్తు యేసు యొక్క కొరకు సంపత్తితో జీవించేవారు ఏవైనా మీ కొరకై ఇబ్బందులను, శ్రమలను అయ్యా అనుభవిస్తూ గనక ఉంటే ఆ బిడ్డలందరినీ కూడా మీరు దయచేసి, ఎలాగైతే ఆ రోజున స్టెఫను ముఖమును దేవదూత ముఖములే ప్రకాశింప చేశారు, అలాగున మా జీవితాల్లో కూడా మీ వెలుగు ప్రకాశింప చేయునుగాక. అయ్యా, మీ వెలుగు తండ్రి మా జీవితాలలో కూడా వచ్చునుగాక కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, మనుషులు అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మా చుట్టూ ఉండొచ్చేమో. ఆ దినాన స్టెఫను కూడా ఆ రీతిగా ఆయన మీద అబద్ధ సాక్ష్యాన్ని చెప్పారు నాయన. ఆ మహాసభలో స్టెఫనుకు వ్యతిరేకంగా వారు మాట్లాడి ఉన్నారు. ఈ లోకంలోని మనుషులు అలాగే ఉండొచ్చు నాయన. అయితే మేము వారిని చూచి, వారు మాట్లాడే మాటలను చూచి భయపడక, బెదిరిపోక, కృంగిపోక, మాకు గొప్ప దేవుడు ఉన్నాడని మా ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి కావలసిన శక్తిని, కృపను మా అందరికి అనుగ్రహించమని అయ్యా మరొకసారి ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క ఆత్మీయమైనటువంటి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ ఫెలోషిప్ ని మీరు దీవించి అనేకులకు రాబోయే రోజుల్లో దీవెనకరంగా చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసము మనందరికీ ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే వారం వాళ్ళందరినీ కూడా అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయాన్ని చదువుకొని ప్రార్థనా పూర్వకంగా దయచేసి రండి. దేవుడు ఈరోజు ఏ విషయాలు మీతో మాట్లాడారో, లేక మీరేవైతే విన్నారో అవి తప్పకుండా మన జీవితాల్లో దేవుడు చేసేవారుగా ఉన్నారు. ఒకవేళ మీరు సరిగ్గా కనుక విననట్లయితే, లేకపోతే మీకు ఏదైనా కనెక్టివిటీ ప్రాబ్లం ద్వారా కానీ కరెక్ట్గా ఫాలో అవ్వలేకపోతే దయచేసి ఇది రికార్డ్ చేసి పంపిస్తాం కాబట్టి తర్వాత కూడా మీరు మీ ఫ్రీ టైంలో ప్రార్థన పూర్వకంగా మీరు విని ప్రభు యొక్క దీవెని పొందుకోవాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు